హాయ్ అండి, అందరూ బాగుండారా? అందరిలాగా మేము కూడా తట్టాబుట్ట సర్దుకొని బెంగళూరుకి వచ్చాము, కోచింగ్ తీసుకుంటేనే జాబ్ వస్తుంది అనేసి. బట్ ఇక్కడికి వచ్చే ముందు 2 క్లారిటీస్ ఉండాలి. ఫస్ట్ వచ్చేసి ఎక్కడ కోచింగ్ తీసుకోవాలి అనేసి, సెకండ్ వచ్చేసి ఏది కోచింగ్ తీసుకోవాలనేసి ఉండాలి. ఆ క్లారిటీ మాకుంది. అదే క్లారిటీతోనే మేము జాయిన్ అవ్వడానికి వెళ్ళాము ఇన్స్టిట్యూట్కి. బట్ అక్కడికి వెళ్ళాక అక్కడ ఫ్యాకల్టీ అడిగాడు మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేసి. చెప్పిన తర్వాత మాకు జాబ్స్ ఇవ్వడం చాలా కష్టం, అంటే ప్లేస్మెంట్స్ ఇవ్వడం చాలా కష్టం అని చెప్పారు. మేము ప్లేస్మెంట్స్ లేనప్పుడు ఎందుకు జాయిన్ అవ్వడం అనేసి 2 డేస్ తీసుకొని బాగా ఆలోచించామన్నమాట. ఓకే, అది కాకపోయినా ఇంకొకటైనా చూడొచ్చు కదా అనేసి వెతికాము. అప్పుడు శాప్ అన్నారు. శాప్కి ఫ్రెషర్స్గా జాబ్ రావడం చాలా కష్టం. సో వద్దు అనేసి మళ్ళీ ఆ ఇన్స్టిట్యూట్కే వెళ్ళి అడిగామన్నమాట. వాళ్ళు ఏం చెప్పారు అంటే మీకు 90% ప్లేస్మెంట్స్ ఉంటాయి, 10% మీరు ఖచ్చితంగా బయట ట్రై చేయాలి అని చెప్పారు. ఓకే, ఏదైతే అదైతే అని జాయిన్ అయ్యాము. సో నెక్స్ట్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.